నెక్స్ట్ వచ్చేసి చాలా ఫేమస్ అయిన బ్లాక్ వాటర్ ఎవోకస్. అయితే దీన్ని చాలా మంది సెలబ్రిటీస్ లైక్ కరణ్ జోహర్ అండ్ అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ యూజ్ చేయడం కూడా చూసాం. మొత్తం చెత్త చెత్త ఉంది లోపలేంటో. నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ తాగే బ్రాండ్ అయిన ఇవియన్. సో మనం ఇప్పుడు ఈ వాటర్ ని టేస్ట్ చేద్దాం. Let's do it. నేను ఎక్కడున్నాను? సో అసలు విరాట్ కోహ్లీ ఈ వాటర్ ని ఎందుకు తాగుతాడంటే, నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ తాగే వాటర్ బ్రాండ్ అదే పెరియర్. అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే, హే గైస్, ఈరోజు సెలబ్రిటీస్ లైక్ విరాట్ కోహ్లీ, జూనియర్ ఎన్టీఆర్, మలైకా అరోరా తాగే వాటర్ ని టేస్ట్ చేసి అందులో ఏముందో రివ్యూ ఇవ్వబోతున్నా. ఈ వాటర్ ని తాగితే నేను కూడా సెలబ్రిటీ అయిపోతానేమో చూడాలి. చాలా కాస్ట్లీ వాటర్ షాపింగ్ చేయడానికి మనలాంటి నార్మల్ పీపుల్ వెళ్ళే సూపర్ మార్కెట్స్ కి కాకుండా రిచ్ పీపుల్ యొక్క సూపర్ మార్కెట్ అయిన క్యూ మార్ట్ కి వచ్చేసాను. ఇక్కడే మనకి సెలబ్రిటీస్ తాగే అన్ని కైండ్స్ ఆఫ్ వాటర్ దొరుకుతాయి. అలా నాకు కనిపించిన ఫేమస్ బ్రాండ్స్ అన్ని తీసుకున్నా బిల్లింగ్ చేయించడానికి వెళ్ళా. అమ్మో, బిల్ చూసాక ఒక్క క్షణం గుండాగి మళ్ళీ కొట్టుకుంది. ఓన్లీ ఈ వాటర్ బిల్లే 904 రూపీస్ అయింది. అక్కడ తను క్యారీ బ్యాగ్ కావాలా అని అడిగితే 10 రూపీస్ వేస్ట్ ఎందుకని వద్దని చెప్పేశా. అంటే ఇంత ఖర్చు పెట్టాక సేవింగ్స్ కూడా చేయాలి కదా. అలా అన్ని బాటిల్స్ ని నా బ్యాగ్ లో సర్దేసుకున్నా. అమ్మో, ఎంత బరువుగా ఉందో. ఇప్పుడు వెళ్ళి అన్నిటినీ రివ్యూ చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్, విరాట్ కోహ్లీ ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ తాగే ఈ వాటర్ ని మనం ఈరోజు టేస్ట్ చేయబోతున్నాం. అండ్ అంతేకాకుండా మనకి ఫ్రీగా దొరికే ట్యాప్ వాటర్ నుండి 1 లీటర్ 700 రూపీస్ అయిన ఈ వాష్ వాటర్ వరకు మనం టేస్ట్ చేసి అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో, వీటి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంత పెట్టి ఈ వాటర్ తాగుతున్నందుకు నాకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా, వాళ్ళలాగా నేను కూడా సూపర్ స్టార్ అవుతానా అనేది ఒకసారి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మన ఫ్రీ అండ్ బెస్ట్ ట్యాప్ వాటర్. దీని గురించి పెద్దగా చెప్పాల్సిందే ఉంది, మనం రోజు తాగేదే కదా. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మన ఫేవరెట్ టాటా వాటర్. ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దాం. ఇది యాక్చువల్లీ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు చాలా వియర్డ్ గా అనిపించింది టేస్ట్ నాకు, కానీ తాగగా ఇది చాలా నచ్చింది. అండ్ తర్వాత ఇదే తాగడం మొదలు పెట్టాను, కిన్లే, బిస్లరీ ఇవన్నీ వదిలేసి. కానీ మళ్ళీ ఎందుకో ఈ మధ్య దీంట్లో కాపర్ టేస్ట్ అనేది పోతోంది, ఎందుకో నాకు తెలియదు. బట్ ఐ రియలీ లైక్ ద టేస్ట్. దీని ప్రైస్ వచ్చేసి మీకు తెలుసు కదా, మీరే కామెంట్స్ లో చెప్పండి. మన నెక్స్ట్ వాటర్ బ్రాండ్ వచ్చేసి క్వా. సో బేసికలీ ఇది వచ్చేసి 500 ml కి 75 రూపీస్ అనమాట. వీళ్ళ ప్రకారం దిస్ ఇస్ అయోడైజ్డ్ ఆల్కలైన్ వాటర్, అయాన్స్, ఎలక్ట్రోలైట్స్ అండ్ ప్యూరిటీ ఉంటుంది అంటున్నారు. అండ్ చాట్ జీపీటీ దీని హిస్టరీ గురించి ఏం చెప్పిందో చూద్దాం. సో బేసికలీ ఇది హిమాలయన్ ఫుట్ హిల్స్ నుంచి తీసిన వాటర్. దీన్ని 20 years వరకు శాండ్, రాక్స్ ఇంకా క్లే తో ప్యూరిఫై చేసిన వాటర్ అన్నమాట. దీంట్లో రిచ్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్స్ ఉంటాయని చెప్తున్నారు. బట్ ఇప్పుడు మనం దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, వీళ్ళేమి ట్యాప్ వాటర్ ని ఇలా నింపి మనల్ని మోసం చేయట్లేదు కదా. ఇట్ టేస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ ట్యాప్ వాటర్, మినరల్ వాటర్ టేస్ట్ కూడా లేదు. అండ్ ఈ క్వా వాటర్ వచ్చేసి ఒక ఇండియన్ బ్రాండ్ అన్నమాట. దీన్ని హిమాలయాస్ నుండి సోర్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చాలా ఫేమస్ అయిన బ్లాక్ వాటర్ ఎవోకస్. అయితే దీన్ని చాలా మంది సెలబ్రిటీస్ లైక్ కరణ్ జోహర్ అండ్ అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ యూజ్ చేయడం కూడా చూసాం. అయితే అసలు ఇది ఎందుకు ఇంత ఫేమస్ చూద్దాం. కానీ దానికంటే ముందు దీని కలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వేరే వాటర్ తో కంపేర్ చేస్తే. అయితే అసలు దీనికి కలర్ ఎందుకు వస్తుంది అని నేను చాట్ జీపీటీని అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, దీంట్లో 70+ మినరల్స్ ని వాడారనమాట. ఆ మినరల్స్ ని ఎర్త్ క్రస్ట్ లోంచి తీశారు. వాటి న్యాచురల్ కలరే బ్లాక్ ఉంటుంది. అండ్ వాటిని వాటర్ లో కలిపినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ అనేది బ్లాక్ గా టర్న్ అవుతాయి. అండ్ ఈ వాటర్ కింద చూసుకుంటే కూడా మనకి చాలా సెడిమెంటేషన్ ఉంటుంది. ఇవన్నీ మినరల్ సెడిమెంట్స్ అన్నమాట. కింద కూడా మనకి చాలా చెత్తలాగా అనిపిస్తుంది, బట్ దీస్ ఆర్ ఆల్ మినరల్స్. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 500 ml వచ్చేసి 100 రూపీస్. దీన్ని మనం టేస్ట్ చేసి దీంట్లో ఏమంత స్పెషల్ గా ఉందో ఒకసారి చూద్దాం. లెట్స్ టేస్ట్. మొత్తం చెత్త ఉంది లోపలేంటో. పెద్ద మినరల్ టేస్ట్ అని కూడా ఏం లేదు, జస్ట్ అంతే. లోపల మాత్రం చాలా చెత్త ఉంది. అండ్ ఇది వచ్చేసి మన ఇండియన్ బ్రాండే. నెక్స్ట్ బ్యాక్ బే ఆక్వా. ఇది వచ్చేసి భూమి పెడ్నేకర్ బ్రాండ్ అన్నమాట. సో ఇంట్రెస్టింగ్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ బ్రాండ్ లాంచ్ చేశాక భూమి పెడ్నేకర్ కి చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఎందుకంటే మెయిన్ గా దీనికి చార్జ్ చేసింది ఈ టెట్రా ప్యాక్ కోసం.
ఈ టెట్రా ప్యాక్ ఇట్లా డిఫరెంట్ గా ఉందని మాత్రమే నేను తీసుకున్నాను. అండ్ ఈ టెట్రా ప్యాక్ కోసమే దీనికి ఇంత ఛార్జ్ చేస్తున్నారు అని చాలా బ్యాక్లాష్ వచ్చిందనమాట. అయితే దీని ప్రైస్ చూసుకుంటే 500 ml వచ్చేసి 150 రూపీస్. ఇది కూడా యాజ్ యూజువల్ ప్రతి వాటర్ బ్రాండ్ లానే వీళ్ళు కూడా న్యాచురల్ మినరల్ వాటర్ సోర్స్ ఫ్రమ్ ది హిమాలయాస్ అని చెప్పారు. సో ఇది ఆబ్వియస్లీ ఇండియన్ బ్రాండే. దీని టేస్ట్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందో చూద్దాం. ఇదైతే సేమ్ నాకు మన మిల్క్ టెట్రా ప్యాక్స్ వస్తాయి చూడండి, అలానే కనిపిస్తుంది. ఓ యాక్చువల్లీ దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది గైస్. ఎలా ఉందంటే మనకి మున్సిపల్ వాటర్ వస్తాయి కదా, మనం రోజు మార్నింగ్ పట్టుకుంటాం. ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సేమ్ టేస్ట్. మనకి ఇవి ఫ్రీగా దొరుకుతాయి, దానికి నేను 500 ml కి 150 ఎందుకు పెట్టడం. నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ తాగే బ్రాండ్ అయిన ఇవియన్. సో ఇది వచ్చేసి న్యాచురల్ మినరల్ వాటర్. న్యాచురలే ఫ్రెంచ్ లో ఉంది గైస్. ఇది ఒక ఫ్రెంచ్ బ్రాండ్ అనమాట. ఇక్కడ ఏదో ఫ్రెంచ్ లో రాశాడు, సో నాకు ఫ్రెంచ్ రాదు. ఇది 500 ml వచ్చేసి మనకి ఎంత పడింది, 160 రూపాయలు, 160 రూపీస్ 500 ml. Born at the heart of French Alps from a protected source, Evian is naturally filtered through rocks for 15 years to acquire its unique mineral composition. సో బేసికలీ ఈ వాటర్ ఏంటంటే ఫ్రెంచ్ ఆల్ప్స్ లో గ్లేషియల్ రాక్స్ ద్వారా 15 సంవత్సరాలు ఫిల్టర్ అయి వచ్చిన వాటర్ అన్నమాట. 15 years ఫిల్టర్ అయి వచ్చిన వాటర్. సో ఇలా ఫిల్టర్ అవ్వడం వల్ల ఈ వాటర్ లో బ్యాలెన్స్డ్ మినరల్ కాంటెంట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ వాటర్ ని టేస్ట్ చేద్దాం. లెట్స్ డు ఇట్. నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నాను. కానీ ఈ వాటర్ టేస్ట్ చాలా బాగుంది గైస్. విరాట్ కోహ్లీ రోజు ఇవి తాగుతాడా? యాక్చువల్లీ మిగతా వాటర్ తో కంపేర్ చేస్తే ఈ టేస్ట్ కొంచెం బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో అసలు విరాట్ కోహ్లీ ఈ వాటర్ ని ఎందుకు తాగుతాడంటే దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్, ఈ మినరల్స్ అన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ అథ్లీట్ కి చాలా అవసరం. అంతేకాకుండా నేను ముందుగా చెప్పినట్టు ఈ వాటర్ ప్యూరిఫై అవ్వడానికి 15 years పడుతుంది. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇంత లాంగ్ ప్రాసెస్ ఉండడం వల్ల ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో అన్ని తొలగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ తాగే వాటర్ బ్రాండ్, అదే పెరియర్. ఇది వచ్చేసి నాకు 330 ml 195 రూపీస్ పడింది. పెద్ద బొక్కే పడింది. సో దీన్ని వీళ్ళు కార్బోనేటెడ్ న్యాచురల్ మినరల్ వాటర్ అంటున్నారు. వాటర్ క్యాప్చర్డ్ ఎట్ ద సోర్స్ ఇన్ ఫ్రాన్స్. సో బేసికలీ ఈ వాటర్ కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చాయి. నేను ఫ్రాన్స్ వెళ్ళలేకపోవచ్చు, కానీ అక్కడి వాటర్ ని మాత్రం నేను తాగగలను. ఓకే, లెట్స్ టేస్ట్ ఇట్. ఇది బబుల్స్ వస్తున్నాయి గైస్. ఇది ఎందుకు వాటర్ కాదు సోడా అని నాకు గట్టిగా కొడుతుంది. తాగి చూద్దాం. మనం రోడ్ మీద గోలీ సోడా తాగుతాం కదా, 10 రూపాయలు పెట్టి, 10-15 రూపాయలు పెట్టి. సేమ్ అలానే ఉంది. ఇది వాటర్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎందుకు వాటర్ ప్లేస్ లో సోడా తాగుతాడు ఎప్పుడు? అంటే దీనివల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫ్రాన్స్ నుంచి వచ్చిందనే తప్ప ఇదైతే మన గల్లీ దగ్గర ఉండే సోడా షాప్, ప్రతి షాప్ లో దొరికేస్తాయి ఈ వాటర్. సో నో, దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ. అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే మీరు ఈ వాటర్ ఎందుకు తాగుతారో మాకు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ వాటర్, అదే ఈ వాస్. ఇది వచ్చేసి 375 ml నాకు 250 రూపీస్ పడింది. సో బేసికలీ దీని గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే దే ఆర్ సెల్లింగ్ ప్యూరిటీ, లైఫ్ స్టైల్ అండ్ రిచ్నెస్. ఇది ఒక సదరన్ నార్వియన్ బ్రాండ్ అన్నమాట. సో రోజుకి నేను ఒక 3 liters ఈ వాష్ వాటర్ తాగాలంటే దాదాపుగా రోజుకి 3000 రూపాయలు నేను ఖర్చు పెట్టాలి. ఒక్కొక్కళ్ళ నెల జీతం కూడా అయి ఉండదు. వెరీ కాస్ట్లీ. బేసికలీ దీంట్లో నాకు పెద్దగా న్యూట్రియంట్స్ అవి ఇవి ఉంటాయని ఏం చెప్పలేదు. ద ఓన్లీ థింగ్ దే ఆర్ సెల్లింగ్ ఇస్ ప్యూరిటీ. ఇది ఎంత కుదిరితే అంత వెరీ అన్టచ్డ్ వాటర్ అని చెప్తున్నారు అంతే. అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ ద ప్రీమియం లుక్. బేసికలీ ఇది ఒక గ్లాస్ బాటిల్, లుక్స్ వెరీ ప్రీమియం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, యాక్చువల్లీ దీని టేస్ట్ ఇప్పటి వరకు నేను టేస్ట్ చేసిన వాటర్స్ కంటే డిఫరెంట్ గా ఉంది. బట్ ఇట్ స్టిల్ టేస్ట్స్ లైక్ వాటర్ అఫ్ కోర్స్, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంది.
సో దీనికి ఇచ్చిన క్లెయిమ్స్ ప్రకారం ఇట్ టేస్ట్స్ లైక్ నథింగ్ అనే క్లెయిమ్ కూడా ఉంది. అయ్యా, ఇట్ యాక్చువల్లీ టేస్ట్స్ లైక్ నథింగ్. అండ్ నన్ను అడిగితే యాక్చువల్లీ ప్రతి వాటర్ టేస్ట్స్ లైక్ నథింగ్ అన్నమాట. ఇప్పుడు ఇన్ని బ్రాండ్స్ టెస్ట్ చేశా కదా, మన ట్యాప్ వాటర్ టు ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వాటర్, ఆల్మోస్ట్ అన్ని వాటర్ కూడా సేమ్ టేస్టే ఉన్నాయి. దర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ అన్నమాట. బట్ ద థింగ్ ఈస్ మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి ప్యూరిటీ మాత్రమే. ప్యూరిటీ, మినరల్ కంటెంట్, ఎంత న్యాచురల్ అనే దాని మీదే మోస్ట్ సెల్లింగ్ పాయింట్ ఉంది. సో సెలబ్రిటీస్ వాటర్ కి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తాగుతారు అంటే ఐ ఫీల్ లైక్ మోస్ట్లీ ప్యూరిటీ, ఇంకా వాటిలో ఉండే మినరల్ కాంటెంట్, వీటి కోసమే తాగుతారు. ఒకవేళ నేను అఫోర్డ్ చేయగలిగితే అఫ్ కోర్స్ ఐ ఆల్సో డ్రింక్. అంత ప్యూర్ వాటర్ ని నేను ఎందుకు వద్దనుకుంటాను. సో అఫోర్డ్ చేయలేను కాబట్టి మనకి ట్యాప్ వాటరే బెస్ట్. టేస్ట్ పరంగా అయితే పెద్ద డిఫరెన్సే లేదు మన ట్యాప్ వాటర్ కి, కాస్ట్లీయెస్ట్ వాటర్ కి. మీరు ఇప్పుడు నేను చూపించిన బ్రాండ్స్ లో ఏ వాటర్ అయినా ట్రై చేశారా, లేదా ట్రై చేయాలనుకుంటున్నారా? కామెంట్స్ లో తెలపండి.